బాబు గారు బోసుబాబు గారు ఉన్నారా కాలర్? బోసుబాబు గారు సార్ నమస్కారం. నమస్కారం. డైరెక్ట్గా పాయింట్కి రండి. రజనీ గారు ఉన్నారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, మాట్లాడండి. పార్టీకి వస్తున్నాను. మీకు నమస్కారం, రజనీ మేడం గారికి నమస్కారం, పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. జనసేన అంటే నాకు పెద్ద పిచ్చి. పాయింట్కి వస్తాం అనేది ఉన్నది లేదనేది కాదు. ఈ త్రాష్టుడు జనాల్ని ఏడిపించేశాడు. ఎవరండి జగన్ గారు? త్రాష్టుడు ఇంకా మీరు అర్థం చేసుకోవాలి పాపం. మాజీ సీఎం 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించేశారు దేశాన్ని, ప్రజల్ని, డెవలప్మెంట్ ని, ఆ పార్టీని అంతటిని. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ లేకోకుండా కనపడిందల్లా తినటమే పని వాళ్ళకి. భూమిని కాకోకుండా భూములు లోన దొరికాయి పంచభూతాలని చక్కగా ఆస్వాదించి వీళ్ళు ప్రజలను పట్టించుకోకుండా మోనార్క్ మేము గెలుస్తున్నాము, మాకు ఎదురు లేదు అనే ఉద్దేశంతో ప్రజల్ని పక్కన పెట్టేసేదాడు. ప్రజలు చక్కటి బుద్ధి చెప్పారు సార్. ఇందులో సమస్య లేదు. ప్రజలు చాలా విజ్ఞులు, అందులో సమస్య లేదు. నే బటన్ నొక్కా మా ఎస్టీ అంటూ ఇతను లేని పోని పదాలను చక్కగా వాడుకున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అంటూ ఒక ఏదో పెళ్లిళ్ళు అంటూ పిచ్చి పిచ్చి వాగుడు వాగిన వాళ్ళందరికీ ఇవాళ భూస్థాపితం అయిపోయారు. వాళ్ళకి ఇంకా నో మోర్ ఇన్ ది పాలిటిక్స్, డౌట్లెస్. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోడీ గారు వీళ్ళ స్వర్ణ యుగాన్ని సృష్టిస్తున్నారు సార్. ఇప్పుడు ఈ డెవలప్మెంట్, ప్రజలకు చేసే సేవ, ల్యాండ్ ఆర్డర్ ఫస్ట్ క్లాస్ గా వస్తుంది. అఫీషియల్స్ ఐఏఎస్, ఐపీఎస్ అంటే ఐఆర్ఎస్ ఎవరన్నా కానివ్వండి యాక్టివ్ గా పనిచేయగలుగుతారు. బోసుబాబు గారు అంటే జగన్మోహన్ రెడ్డి అడుగుతూ ఉన్నారు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని. బిల్కుల్ తప్పండి. అసలు ప్రతిపక్ష హోదా గానీ ఇతనికి సెక్యూరిటీ గానీ ఏది అడుగుతున్నా కోర్టుకు వెళతాం. ఈ కోర్టు పక్షితనం, ఈ కోర్టుకి వెళ్ళటమే గానీ అక్కడి నుంచి వచ్చేది ఏమీ ఉండదు. అతనికి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు, సెక్యూరిటీ ఇవ్వకూడదు. ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేసుకుని దాన్ని మనం ఎందుకు ఓడిపోయామని తెలుసుకుంటాం పరిస్థితి లేకుండా కనపడిన వాళ్ళందరి మీద గెడ్లేస్తూ ఉండి ఢిల్లీ వెళ్ళి గెడ్ల వేసి, బెంగళూరు వెళ్ళి గెడ్ల వేసి ఈ పద్ధతి కాదు సార్ అది. అంటే కూటమి నేతల నుంచి ఆయనకి థ్రెట్ ఉంది అనేది ఆ పిటిషన్ లో ఆయన పేర్కొన్న అంశం. అది బిల్కుల్ లేదండి. ఎవరండి ఈయన కోసం తట్టుగా కొట్టి చంపుదాం అనుకునేవాడు ఎవడో లేడు ఈ లోకంలో. ఈ పనుల్లో ఎవరో లేరు. మన పని మనం చేసుకుంటూ సార్ రవిశంకర్ గారు, ప్రజలు మనల్ని గెలిపించింది ఈ రాష్ట్రాల జోలికి వెళ్ళమని కాదు సార్. మంచి పరిపాలన చేసి, అభివృద్ధి చేసి, ఉద్యోగాలు క్రియేట్ చేసి, రైతులకి, విద్యార్థులకి, పేదలకి సాయం చేయమని పంపారు కానీ ఇటువంటి వాళ్ళకి తిరగమని పంపలేదు సార్. అసలు ఆ ఆలోచనే లేదు. ఈ ఆలోచన ఎవరికి వస్తుందండి? నాకు తెలియగలుగుతాను. వాళ్ళకి దురాలోచన ఉన్నవాడికి దురాలోచనలు వస్తాయి. యుధిష్ఠిరుల వారు ఒక చెడును వాటికి తీసుకురామంటే తీసుకురాలేరు గ్రామంలో. అదే దుర్యోధనుడు అయితే నాకు మంచి వాళ్ళే కనపడలేదు అంటాడు. ఇప్పుడు బోసుబాబు గారు ఇప్పుడు బంగ్లాదేశ్ లో చూసాం, అన్రెస్ట్, ప్రజల్లో ఆ అసహనం, అసంతృప్తి ఏ రకంగా బయటకు వచ్చిందో చూసాం. అంటే జగన్మోహన్, మీరు ఒక మాట అన్నారు కదా, నేను అనకూడదు, మీరు అన్నారు త్రాసం ఏదో. అంటే ఆ ఫీలింగ్ ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉండి ఉన్నట్టయితే, ఒకవేళ ప్రతిపక్ష నేతగా, అంటే టెక్నికల్గా ప్రతిపక్ష నేత కాకపోయినా ఆయన జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి హోదాలో లేకపోతే పులివెందుల ఎమ్మెల్యే హోదాలో జనాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే ప్రజల నుంచి మళ్ళీ, అంటే అది కంటిన్యూ అయితే, ఆ అన్రెస్ట్ కంటిన్యూ అయితే ప్రజల నుంచే ఏదైనా థ్రెట్ ఉందని చెప్పి ఆయన అనుకుంటూ ఉన్నారా? అలా ఉండే పరిస్థితి ఉంటుందా? అసలు ప్రజల నుంచి ఏమీ లేదండి. క్రియేట్ చేశారు డైవర్షన్ పాలిటిక్స్. ఊరికినే తాను ఏదో చేసేస్తున్నారని చూపిస్తడమే గాని ప్రజల నుంచి లేదు, పార్టీల నుంచి లేదు. ఉంటే గింటే వాళ్ళ కుటుంబంలో నుంచి ఉండాలి. కొంతగా చెల్లెలు తిడుతుంది, అంత బాధ తట్టుకోలేకపోవచ్చు, తల్లి తిడుతుందని పక్కన పడేస్తే వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి కావాల్సిన ఉన్నాయండి.
ఇవాళ కొత్తగా ఎవరో ఏదో చేస్తారని అభూత కల్పన, డౌట్లెస్. ఇది ఏదో ఒకటి జనాల మీద ఇసురుదామనే తప్పితే ఇందులో నిజం లేనే లేదు. రైట్, బోస్ గారు ఒక్కసారి రజనీ గారితో మాట్లాడండి. సార్ నమస్తే బోస్ గారు. మేడం గారు నమస్కారం. మీ వార్తలన్నీ వింటా. నాకు జనసేన ఆడపడుచులు అంటే నేను 77 years ఓల్డ్ మ్యాన్. ప్రతి అక్షరాన్ని మీరంటే వకీల్ గారు కోర్టు విషయాలు చెప్తారు, మేమేమో చదువుకోలేదు, కానీ నాకు మీరంటే అమిత ప్రాణం. మీరు అన్న కాదు, ఇంకా ఉన్నారో నాకు పేర్లు చెప్పడం కూడా ధర్మం కాదు అనేది కాదు. అట్లాగే అన్ని పేర్లు నాకు ఉచ్చారణలో ఉన్నప్పటికీ మీ అందరికి మంచి పదవులు వచ్చి నామినేటెడ్ పదవులు